బ్రేకింగ్ న్యూస్ ఏపీ మంత్రుల పనితీరుపై ప్రభుత్వం రేటింగ్ ఇవ్వబోతుంది. గత జూలై నుంచి డిసెంబర్ వరకు మంత్రుల పనితీరుపై నివేదికలు పంపాలని ప్రభుత్వ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు, శాఖ పరంగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలు, ఇతర నిర్ణయాల అమలు, పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు తదితర సమాచారాన్ని 6 నమూనాల ద్వారా ప్రభుత్వం కోరింది. ఒకే మంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే అందుకు తగ్గట్లు విడివిడిగా సమాచారాన్ని పంపించాలని సూచించింది. వీటి ఆధారంగా మంత్రుల పనితీరును ప్రభుత్వం మదింపు చేసి రేటింగ్ ఇస్తుంది. రైట్, ఏపీ మంత్రుల పనితీరుపై ప్రభుత్వం రేటింగ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి. జూలై నుంచి డిసెంబర్ వరకు మంత్రుల పనితీరు ఎలా ఉంది, మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, తమ శాఖలకు సంబంధించిన పట్టు ఏ విధంగా సాధించారు అనే దానిపై కూడా పూర్తి నివేదిక రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పూర్తి స్థాయి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మంత్రులు పాల్గొన్న కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు, శాఖ పరంగా అమలు తెచ్చిన సంస్కరణలు, ఈ మొత్తం పూర్తి డేటాను కూడా ముఖ్యమంత్రి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఆయా శాఖలకు సంబంధించిన ఇతర నిర్ణయాలు, పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు, తదితర సమాచారాన్ని 6 నలుమూలల ద్వారా ఇవ్వాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మంత్రికి సంబంధించి పర్యవేక్షణ శాఖలు ఒకటి కంటే ఎక్కువ ఉంటే అందుకు తగ్గట్టుగా విడివిడిగా సమాచారం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటి ఆధారంగా మంత్రుల పనితీరులకు ప్రభుత్వం రేటింగ్ ఇవ్వనుంది. గత 2 కేబినెట్ లోనూ మంత్రుల పనితీరు నివేదిక ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 3 మంత్రులు తప్ప మిగిలిన మంత్రులు నివేదిక ఇవ్వలేదు. మంత్రులు స్వయంగా నివేదిక అందజేయకపోవడంతో ప్రభుత్వం నుంచి ఆయా శాఖలు ఆదేశాలను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఆయా శాఖలకు సంబంధించిన పనితీరు పూర్తి డేటాను ముఖ్యమంత్రి వద్దకు రాబోతుంది. ఆ శాఖలకు సంబంధించిన సంస్కరణలు ఏ విధంగా తీసుకున్నారు, దాంతో పాటు ఆ శాఖలకు సంబంధించి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాఖలకు సంబంధించిన పట్టు, పనితీరు, దాంతో పాటు ఇతర అంశాలు మంత్రులకు ఏ విధంగా వచ్చింది అనే దానిపై కూడా పూర్తి డేటాను ముఖ్యమంత్రి వద్దకు రాబోతున్నట్టు తెలుస్తుంది. దీని ద్వారా రాబోయే రోజుల్లోనే మంత్రుల పనితీరుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి వద్ద ఉండటం ద్వారా రాబోయే రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మంత్రుల పనితీరుకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గత 2 కేబినెట్ సమావేశంలో ఇవ్వాలంటూ కూడా మంత్రులకు ఆదేశాలు జారీ చేసినా సరే 3 మాత్రమే, సత్యకుమార్, దాంతో పాటు లోకేష్ లాంటి 3 మాత్రమే తమ పనితీరుకు సంబంధించి, దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి, ఆ శాఖలకు సంబంధించిన పూర్తి డేటాను సమర్పించారు తప్పితే మిగతా వాళ్ళు ఇంకా స్పందించలేదు. ఇంకా పూర్తి డేటా ఇవ్వాల్సి ఉంది అనేది మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచే ఈ విధంగా ఆదేశాలు రావడం జరిగింది. దీంతో 2-3 రోజుల్లో అందరు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పనితీరు పూర్తి డేటాను ముఖ్యమంత్రికి ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేటింగ్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరు అంశాలకు సంబంధించి మనకున్న సమాచారం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ తొలి వరుసలో ఉన్నారు. ఆ తర్వాత లోకేష్ మనకి పనితీరులోని పురోగతి కనబడుతుంది. ఆ తర్వాత ప్రధానంగా చూసినట్టయితే నాదెళ్ల మనోహర్, దాంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, అంటే పలువురు సీనియర్ మంత్రులు, దాంతో పాటు ఉప ముఖ్యమంత్రులు లాంటి వారు కూడా పనితీరులో పురోగతి కనబడటంతో పాటు మంచి మార్కులు ముఖ్యమంత్రి వద్ద సంపాదించుకున్నారు. అయితే మిగతా వారు, అంటే కొత్తగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారు ఇంకా తమ శాఖల మీద పట్టు సాధించట్లేదు. చాలా మంది మంత్రులు అధికారుల నిర్ణయాల ప్రకారమే ముందుకు నడుస్తున్నారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయనేది మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. నేరుగా మంత్రులే ఆ శాఖల మీద పట్టు సాధించడంతో పాటు ఆ శాఖల పనితీరు ఏ విధంగా ఉంది, అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు, దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టాలి మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రుల ఆయా శాఖలకు సంబంధించిన పనితీరుపై కూడా పూర్తి డేటాను కోరటం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో మంత్రుల పనితీరు
మెరుగుపడకపోతే వాళ్ళని పీకే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే చాలా మంది మంత్రులకు 2-3 శాఖలు అదనంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆ శాఖలకు సంబంధించిన ఒత్తిడి వల్ల, పనిభారం వల్ల ఈ విధంగా ఫోకస్ పెట్టలేదా, లేకపోతే సీఎం చంద్రబాబు దాంతో పాటు ప్రభుత్వం చెప్పినా సరే వారు కట్టి పట్టుదలకు వ్యవహరిస్తున్నారు, దానిపై కూడా సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టబోతున్నారు. ఓవరాల్ చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వంలోని ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు పరిపాలనా పరంగా ప్రజలకు వెళ్లాలంటే మంత్రులు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే 6 నెలలు దాటి సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలోని మంత్రుల ఆయా శాఖలకు సంబంధించిన పట్టు ఏ విధంగా ఉంది దానిపై కూడా పూర్తిగా డేటాను సేకరించి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ శాఖ పరంగా మంత్రుల పనితీరుకు సంబంధించిన పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మంత్రులకు ముఖ్యమంత్రి నేరుగా రేటింగ్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.